శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క ఉన్నతమైన నామంలో ఈ క్రిస్మస్ సందేశాలను అందించుటకు దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక చిన్న సందేశాన్ని మీ మధ్యలో పంచుకుంటాను. 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఇంగ్లాండ్ దేశంలో ఒక తండ్రి తన చిన్న కుమారుని వెంటబట్టుకొని క్రిస్మస్ ఆరాధనకు దగ్గరలో ఉన్నటువంటి పట్టణానికి వెళ్ళాడట. అక్కడ మందిరంలో ఆరాధన ముగించుకొని చీకటి పడుతున్నటువంటి ఆ సమయంలో వారి గ్రామానికి కారులో వస్తూ ఓ చిన్న గ్రామం దాటుతూ ఉంటుండగా ఆ గ్రామంలో కొన్ని ఇండ్లపై నక్షత్రాలు వేలాడదీయడం చూశాడట ఆ అబ్బాయి. అది గమనించినటువంటి ఆ కొడుకు తన తండ్రిని అడుగుతూ ఉన్నాడు, డాడీ, ఎందుకని కొన్ని ఇండ్లపై నక్షత్రాలు వేలాడదీశారు అని ప్రశ్నించాడు. అందుకు ఆ తండ్రి, నాయన, ఇవి 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి రోజులు కదా, ఎవరి కుమారుడైనా మన దేశ రక్షణ కోసం ప్రాణాలు తెగించి యుద్ధంలో పోరాడినట్లయితే అందుకు గుర్తుగా ఆ ఇంటిపై నక్షత్రం వేలాడదీశారు అని చెప్పాడట. అలా ఊరు దాటుతూ ఉంటుండగా ఆ కుమారునికి ఆకాశంలో ఒక పెద్ద నక్షత్రం తలొక్కమని కనిపించింది. వెంటనే, డాడీ చూడండి, ఆ నక్షత్రం కూడా చూడండి డాడీ, దేవుని కుమారుడు కూడా యుద్ధానికి వెళ్ళాడా అని అమాయకంగా తన తండ్రిని అడిగాడట. ఆ సందేహం నీకెందుకు వచ్చిందిరా నాయనా అని తన కుమారుని ప్రశ్నించిన వెంటనే, మీరు చెప్పారు కదా డాడీ, యుద్ధానికి వెళ్తే నక్షత్రం వేలాడదీస్తారని, ఇదిగో చూడండి ఆకాశంలో కూడా ఒక పెద్ద నక్షత్రం వేలాడుతుంది, బహుశా దేవుని కుమారుడు కూడా యుద్ధానికి వెళ్ళాడేమో అని తన అమాయకమైనటువంటి మనస్సుతో అడుగుతూ ఉండగానే తండ్రి అన్నాడు, నువ్వు చెప్పింది కరెక్ట్ నాన్న. దేవుడు కుమారుడు కూడా 2000 సంవత్సరాల మన క్రితమే మనందరి కొరకు, మన క్షేమము కొరకు, మనుషులందరి సమాధానం కొరకు ప్రశాంతంగా జీవించాలని దేవుడు తన కుమారుణ్ణి మరణపు యొక్క ముళ్ళుకు అప్పగించాడు. నరకము నుండి తప్పించడానికోసమే, తన ప్రజలను రక్షించేదానికోసమే ఆయన యుద్ధానికి వెళ్ళి తన ప్రాణాలను త్యాగం చేసి మనందరిని బ్రతికించాడు అని కళ్ళల్లోండి నీళ్లు తెచ్చుకుంటూ తన కుమారునికి సమాధానమిచ్చాడు. అవును ప్రియులారా, దేవుడు లోకమును, నిన్ను, నన్ను ఎంతగానో ప్రేమించాడు. కాబట్టి ఏ ఒక్కరు కూడా సాతాను చేతిలో పడకుండా, నరకములోనికి వెళ్లకుండా, తన ఇష్టమైనటువంటి కుమారులు దేవుణ్ణి ప్రేమించే వారుగా ఉండాలని, పాపము నుండి, శాపము నుండి రక్షింపబడాలని క్రీస్తు యేసు వారు తన ఏకైక కుమారుని లోకానికి పంపించారు. యేసయ్య నిన్ను రక్షించేదానికోసమై తన ప్రాణాన్ని ధారపోశాడు. నిన్ను ఎంత ప్రేమించి తన కుమారుని నీ కొరకు ఈ లోకానికి పంపిన తండ్రి అయిన దేవుణ్ణి, మానవ కోటి రక్షణ కొరకు తన ప్రాణాన్ని సమర్పించడానికై యేసుక్రీస్తు వారికి ఈ లోకానికి వచ్చాడో అది నీవు నమ్మాలి, కుటుంబ సమేతంగా నమ్మాలి. ఈరోజు దేవునికి ఏ ఒక్క కుమారుని కూడా విపరీతంగా నశించిపోవడానికి ఏ తండ్రి కూడా ఆశపడ్డు కదండి. నిజంగా ఈ క్రిస్మస్ దినాలలో మనందరి రక్షణ కోసమే ఆయన ఈ లోకంలోనికి వచ్చి తన విలువైన జీవితాన్ని త్యాగబలిగా సమర్పించుకున్నాడు. అదే నిజమైనటువంటి క్రిస్మస్. ప్రియులారా, ఈరోజు ఈ సందేశాన్ని వింటున్న నీవు ఏ విధంగా కూడా దేవునికి దూరం కాకూడదు, దేవుని యొక్క రక్షణ నుండి దూరంగా వెళ్ళకూడదు. నిజమైన క్రిస్మస్ ఏంటంటే ఆయన మన కోసం ఒక నక్షత్రములుగా వెలిగి మన కోసం సమస్తమును భరించి తనకు తానుగా రిక్తుడై తిరిగి తాను ఉన్నటువంటి స్థానానికి మనం తీసుకెళ్ళడానికి ఆశపడుతున్నాడు. ఇది నమ్మి అనేక మందిని దేవుని యొక్క సన్నిధి వైపు నడిపిద్దాం. అప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్కు అర్థం. అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.